ఇన్నాళ్ళు మనం తేలికగా కొల్లగొడుతున్న గొర్రె మనుషుల దగ్గరికి గొడ్డు మనుషులు వెళ్ళొచ్చారా? వాళ్ళ దెబ్బలకి తట్టుకోలేక ఈ గొడ్డు తోకలెత్తుకొని పారిపోయి వచ్చాయిరా. ఏం సింగో పారిపోయి వచ్చిన ఈ పిరికి పందల్ని మనం ఏం చెయ్యాలిరా? తోలు చెయ్యాలి. పై తోలు వచ్చేస్తే లోపల మరో ఎర్ర తోలు ఉంటుందిరా. ప్రాణం తీస్తే మరో ప్రాణం ఉంటుందారా? రే కుర్రోడా, ఇంకేముంటుంది పనికిరాని తక్కలు. ఆ పల్లెటూరులకు మేము ఎప్పుడు భయపడలేదు దొరా. ఎన్నిసార్లు కొల్లగొట్టుకు రాలేదు, కానీ ఈసారి మాత్రం వాళ్ళెవరో పై ఊళ్ళో వచ్చినారు. వాళ్లకు 4 చేతులున్నాయా? ఎవరు ఏ ఊళ్ళో నుండి వచ్చినా మనం కొట్టాలిరా దెబ్బ. ఆ దెబ్బకు నా యాళ్ళు అబ్బా అనాలిరా. ఆ కొత్తవాడు నా కాకారాన్ని పంపించాడు దొరా. గట్టు కథలు అల్లావా కంఠం నులిమేస్తాను. కొట్టు దొరా, నిజంగా ఆ మాట విన్నాను. ఆ తిరకాసేంటో నేను తేలుస్తాను. తిరక, నువ్వు వెళ్ళి ఆ కొత్త నాయాలను కూర్చోండి కూర్చోండి. మీరు ఇక్కడ హాయిగా ఉండవచ్చు. ఏం కావాలన్నా ఈ వెర్రిబాగులు చూసి పెడుతుంది. ఏటేటి నేరి బాగుందన్నా? పెద్దోడు కదమ్మా, ఏదో నోరు గారు అన్నాడు. చూడండి బాబు, మా గౌరవం చాలా గంతు బాగుంది. మీకేం కావాలన్నా ఈ పిల్ల అడగండి, నిమిషాలు ఏర్పాటు చేస్తుంది. అంతేనా గౌరమ్మా? అలాగే, వీళ్ళ సంగతి నేను చూసుకుంటాగా. మా గౌరమ్మ చాలా మంచి పిల్ల బాబు. పాపం చిన్నప్పుడే తల్లి తండ్రి పోయారు. అప్పటి నుంచి మా ఊరంతకి ఆడబడితే పెరిగింది. అందుకే గౌరమ్మ అంటే మా అందరికీ చాలా ఇష్టం. మీరంతా చక్కగా విశ్రాంతి తీసుకోండి. సాయంకాలం వచ్చి నెమ్మదిగా మాట్లాడుకుందాం. పదండి రా. శేఖర్ బాబు, ఈ గొడవంతా చూస్తుంటే ఏదో గమ్మత్తుగా ఉంది. గమ్మత్తేంటి గురువా? ఆ దొంగల గొడవ చూస్తుంటే నా గుండెలే కుబేరు కుబేరని అంటున్నాయి. ఏ నామం లేదు, వేరే ఊరు శక్కేద్దాం గురువా. శేఖర్ బాబు, అసలు ఏమిటి గొడవంతా? ఏముంది, దిక్కులేని ఈ పల్లెటూరుని ఎవరో దోపిడి దొంగలు దోచుకుంటున్నారు. ఈ అమాయకులను రక్షించడానికి ఎవరో జమీందారు 4 మనుషులు పంపిస్తానన్నాడు. వాళ్ళు రాలేదు, మనం వచ్చాం. ఇప్పుడు గుర్తుకొచ్చింది. మనకు టికెట్ కొనడానికి నేను వెళ్ళినప్పుడు నా ముందోడు ఈ ఊరికే 4 టికెట్లు అడిగింది. 4? స్టిక్కర్ మెర్రక్క. అందుకే పెద్దయ్య 4 దండలు తెచ్చాడు. ఇప్పుడు అర్థమైంది రైలు. ఆ పడిపోయిన రైల్లో ఎక్కారు వాళ్ళు. మనం ఈ రైల్లో ఇక్కడ దిగాం. వాళ్లే మనం అనుకుంటున్నారు వీళ్ళు. అది చూద్దాం. ఏంటి చూసేది? ఈ ఊళ్ళో జేబులన్నీ ఎతికినా 100 రూపాయలకు గతిలేదు. ఒక దివాలా బేరం. జోబులు మాట అటు బే. ఇక్కడ ఉండేవాడికి తిండి లేదు, ఇక మన గతి ఏమిటి? మన బీరువాల గతి ఏమిటి? దాని గురించి మీరేం బాధపడక్కర్లే, నా దగ్గర ఇంకా డబ్బుంది. పోజల్లమ్మా, మేము పెద్ద మనుషులం. ఒకడు దాన ధర్మాల మీద చచ్చినా బతకం. ఓహో, అంటే ఇన్నాళ్ళు మీ సొంత సంపాదన మీద బ్రతికారా? అంతేగా మరి, అంత మా చేతి కష్టం. గురువా, నువ్వే నిజం చెప్పు. మాది రెక్కల కష్టం కాదా? నాది జేబుల్ డిపార్ట్మెంట్, వాడిది ఇనపెట్టెల డిపార్ట్మెంట్. ఇలాంటి నీచమైన బ్రతుకులు బ్రతకడానికి మీకు సిగ్గులేదు? మీకు చేతులు కాళ్ళు బాగానే ఉన్నాయిగా, కష్టపడే శక్తి కూడా ఉందిగా, ఇంకెందుకు ఈ దొంగదారు? ఇప్పటి నుంచైనా మనుషుల బ్రతకడం నేర్చుకోండి. మీరు నన్ను ఎంత హింసించినా వాళ్ళు ఎక్కడున్నారో చెప్పను. మర్యాదగా చెప్పు, లేకపోతే కాల్చి మారేస్తాం. కాల్ చేస్తాడంట, పెద్ద మగాడు, సిగ్గులేదు. ఆడవాళ్ళని ఏడిపించే వాళ్ళు ఆడంగి వెదవలు. ఏం కుషా? నీలాంటి తలపొగురున్న ఆడదంటే నాకు చాలా ఇష్టం. నీకు చెల్లెలు లేరు? రంగా, ఎవరు నువ్వు? ఖర్చు లేకుండా బుద్ధి చెప్పే మనిషిని, నీ మొగుణ్ణి.
సింగడే జమీందార్. ఏమిటిలా వచ్చావు? నిన్ను ఎవరు గుర్తుపట్టలేదు కదా. మనల్ని బతికిన వాళ్ళు ఎవరు గుర్తుపట్టరు, గుర్తుపట్టిన వాళ్ళు ఎవరు బతకరు. సరే, నీ మనుషులు శాంతి నగరానికి ఎందుకు పంపించావు? ఏం పంపితే? హత్య. ఏమిటా నీ నన్నే అడుగుతున్నావా? వాళ్ళు ఆ గ్రామస్తులు కలిసి మా మనుషులు తుక్కు కింద కొట్టారు. కరెక్ట్. నేను వేసిన ప్లాన్ పారింది. ఇన్నాళ్ళు మీరు జబర్దస్తిగా చేయలేని పని వాళ్ళు మంచితో సాధించారు. గ్రామస్తులు ఆకట్టుకున్నారు. ఆ మంచితోనే రేపు వాళ్ళని ఖాళీ చేశారు. సింగన్న, కొన్నాళ్ళు నువ్వు గాని నీ అనుచరులు గాని ఆ గ్రామం చుట్టుపక్కల వెళ్ళదు. మరి మేమేలా బతికి? అవసరం వచ్చినప్పుడు కబురు చేస్తాం. వెళ్ళు. అలాగే. శేఖర్ బాబు కొంపలు అంటుకున్నాయి. పెద్ద పోలీసులతో వస్తున్నాడు. గురు, ఇక్కడి నుంచి పారిపోతారా? ఆగండి. ఇప్పుడు మనం తప్పించుకోవడం అంత తేలిక కాదు. పైగా ఊరి మధ్యలో ఉన్నాం. చిక్కర మేరక్క. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? అమ్మో, వచ్చేస్తున్నారు. ఓ దేవుడు, మళ్ళీ జైలు తప్పదు నాయన. అడుగో వారేనండి. ఒకటి, రెండు, మూడు. ఎక్కడ? ఇంకొకటి ఎక్కడ? లోపల ఉన్నాడు. రంగా, ఇలారా. మీ గురించి వార్త అందింది. మీ అందరి సంగతి నాకు తెలిసిపోయింది. మిమ్మల్ని అందరినీ కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. Very good, very good. మా పోలీసు శాఖకు మీలాంటి ప్రజల సహకారం లభిస్తే ఎంతటి దారుణాలనైనా అరికడతాం. మీ అందరి ధైర్య సాహసాలకు మేం మెచ్చుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. యా, ఇదిగో ఈ తుపాకీ కూడా దొంగల దగ్గర నుంచి లాక్కున్నది. వెరీ గుడ్. ఈ రోజే వీటిని ఐజీ గారికి పంపిస్తాను. మీకు తప్పకుండా బహుమానం లభిస్తుంది. మళ్ళీ కలుసుకుందాం. జై హింద్. జై హింద్. అమ్మమ్మమ్మమ్మమ్మ, ఒక్క నీళ్ళ చుక్క కూడా జాగ్రత్తగా పోనివ్వకుండా పట్టుకోండి అమ్మా. ఎక్కడో ఆ కొండవటం నుంచి తెప్పించానమ్మా. అలాగేనండి. ఏం అవస్థ వచ్చి పడిందిరా భగవంతుడా. ఊళ్ళోకి వచ్చే కాలవని అడ్డు తిప్పేశారా దొంగ వెతకం. బాబు గారు, మన నీళ్లకు ఈ దొంగలు ఎందుకు అడ్డొచ్చారు? ఎందుక? నీళ్లు లేక గొంతు ఎండిపోయి మన దాన్ని మనమే ఈ ఊరు వదిలిపెట్టి పోతామని. అయితే మనం వెళ్ళిపోవాలా? మనల్ని కాపాడే దేవతలు వచ్చారు కదమ్మా. ఇంకా దెయ్యాలే మనల్ని వదిలిపోతాయి. రేఖమ్మా, ఇంత పెద్ద కుండని ఎత్తుకోలేవు. చాలే, నీకైనా ఏం తీసుకుపోయాను అనుకున్నావు? చూడు, ఎత్తుకుంటాను చూడు. అలా ఊరుకోండి. నీకెందుకమ్మా ఈ బరువు బాధ్యతలను? పర్వాలేదు మాస్టర్ గారు, బరువుతోనేగా బాధ్యతలు తెలిసేది.